నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. శ్రీకాకుళం వైసీపీ కాకరేపుతున్న దువ్వాడ యాక్టివిటీస్. సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ పార్టీ ఆదేశాలను పక్కన పెట్టి టెక్కలి శ్రీకాకుళంలో పర్యటనలు ఎందుకు చేస్తున్నారు? దువ్వాడ తమ్మినేని మధ్య స్నేహం చిగురించిందా? మాజీ మంత్రి ధర్మాన నేతృత్వాన్ని ఎదుర్కొనే దిశలో ఈ జంట ఎక్కడికెళ్తోంది? వైసీపీలోని ఈ రాజకీయ కదలికలు రాబోయే ఎన్నికలకు గేమ్ చేంజర్ అవుతాయా? ఒకప్పుడు బావా బావా అని పిలుచుకునేంత చనువు ఉన్న ధర్మాన తమ్మనేనిల మధ్య గ్యాప్ వచ్చిందా? వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దువ్వాడ పార్టీకి అంటిపెట్టుకునే ఉంటున్నారని అంటున్నారు. ఆయన తీరు వల్ల సొంత నియోజకవర్గం టెక్కల్లో పార్టీకి నష్టం జరుగుతోందని స్థానిక నేతలు పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చి సస్పెండ్ చేయించారనే ప్రచారం ఉంది. పార్టీ ఆదేశాలతో శ్రీకాకుళం జిల్లాలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు దువ్వాడతో దూరంగా ఉంటున్నారట. కానీ అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం దువ్వాడతో చాలా సన్నిహితంగా మెలుగుతున్నారని ఇన్సైడ్ టాక్. ఇద్దరూ కలిసి ఉమ్మడిగా పలు రాజకీయ పర్యటనలు చేస్తున్నారని చెబుతున్నారట. దీంతో పార్టీకి నష్టం కలుగుతోందని పలువురు సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వ్యవహార శైలి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి తీవ్ర ఇబ్బందికరంగా మారిందని సమాచారం. కుటుంబ వివాదం రచ్చకు వెళ్లడం, పార్టీ ఆయన్ను వెనకేసుకు వస్తోందనే ఆలోచన ప్రజల్లో పెరిగిపోవడం వల్ల సస్పెన్షన్ వేటు వేశారు. ఆయన వల్ల తమకు ఇబ్బందికరంగా ఉందని పార్టీకి చెందిన మహిళా నాయకులు ఫిర్యాదు చేయడం వల్ల వైసీపీ దువ్వాడను పక్కన పెట్టిందని అప్పట్లో చర్చ జరిగింది. అయితే తన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టడానికి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ కుట్ర చేశారని, దానివల్లే తాను వైసీపీకి, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యానని దువ్వాడ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ వివాదం ఎలా ఉన్నప్పటికీ సస్పెన్షన్ ద్వారా పార్టీకి దువ్వాడ సంబంధం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లినట్లు అయింది. అయితే ఇప్పుడు పార్టీ బహిష్కరించిన దువ్వాడతో కలిసి సీనియర్ నేత తమ్మినేని కలిసిమెలిసి తిరగడం, రాజకీయ పర్యటనలు చేస్తున్నారనే టాక్ కొత్త చర్చకు దారితీస్తోంది. జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ నాయకత్వాన్ని ఎదిరిస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడానికే తమ్మినేని ఇలా చేస్తున్నారా, లేక ఇంకేమైనా సొంత ఎజెండా ఉందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధాప్యం కారణంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త పదవి నుంచి తప్పిస్తామని, ఆయన ప్లేస్లో యువకుడికి అవకాశం కల్పిస్తామని మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఇటీవల ప్రకటించారు. అయితే కృష్ణదాస్ ప్రకటనను జిల్లాలోని ఓ సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. తమ సామాజిక వర్గాన్ని అణిచివేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు నేతలు అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఇది పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు. దీంతో కృష్ణదాస్ వ్యాఖ్యలను కొట్టివేస్తూ సీతారాం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతారని హైకమాండ్ ప్రకటించింది. ఇక్కడతో ఆ వివాదం ముగిసిందని భావించగా సీతారాం మాత్రం శాంతించినట్లు కనిపించడం లేదు. పార్టీ బహిష్కరించిన దువ్వాడతో టెక్కలి సహా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారట. ఈ పర్యటనకు స్థానిక నేతలకు సమాచారం ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇటీవల టెక్కలి నియోజకవర్గంలో ఒకే రోజున మాజీ మంత్రి ధర్మాన, మాజీ స్పీకర్ తమ్మినేని పర్యటించారు. ఈ ఇద్దరూ వేరువేరుగా తిరగడంతో పార్టీ నాయకులు గందరగోళాన్ని ఎదుర్కొన్నారు. మరోవైపు తమ్మినేనికి ఒత్తాసు పలికిన ఓ సామాజిక వర్గం నేతలు సైతం టెక్కల్లో ఆయన వెంట తిరిగేందుకు సాహసించటం లేదనే టాక్ ఉంది. కారణం తమ్మినేని వెంట దువ్వాడ ఉండటమేనట. వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత తాను జిల్లా రాజకీయాల్లో సొంతంగా ఎదుగుతానని, ధర్మాన సోదరులతో పాటు తన చిరకాల రాజకీయ ప్రత్యర్థులు కింజారపు కుటుంబాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తానని ఎమ్మెల్సీ దువ్వాడ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆయన వైసీపీలో ఒకే సామాజిక వర్గం నేతలను దువ్వుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీలో చాలా మంది నేతలు దువ్వాడతో దూరం పాటిస్తుంటే సీనియర్ నేత తమ్మినేని మాత్రం దువ్వాడతో స్నేహ సంబంధం కొనసాగించడమే ఎవరికీ అంతు చిక్కడం లేదని కొన్ని వర్గాలు చర్చించుకున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ పరిణామాలు రాజకీయంగా ఎటు దారితీస్తాయో.